ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. దత్తాత్రేయ స్వామి అనేక రూపాలలో తనను ఆశ్రయించిన భక్తులను అందరినీ కరుణిస్తూ ఉంటాడు. వాడు కోరికలనన్నింటినీ తీరుస్తూ ఉంటాడు. అందుకే ఆయన అవతారాలు ఎన్ని అంటే అసంఖ్యాకాయా అవతారా. ఆయన అవతారాలు అసంఖ్యాకాలు. ఎన్నని చెప్పుకోగలం, ఎన్ని లీలలనని మనం చర్చించగలుగుతాం. ఆయన శిష్యులకు చూపించిన కృష్ణ శ్యామ కమల నయన అవతారమే ఈ శ్లోకంలో మనకు చెప్పబడుతూ ఉన్నది. అలానే అలర్కుణ్ణి కటాక్షించి అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరించిన తరువాత అలర్కుడికి లౌకిక సుఖాల మీద వ్యామోహం నశించింది. అందుకే యుద్ధరంగంలో నిలిచి ఉన్న కాశీరాజు సుబాహుల దగ్గరకు వెళ్ళి, కాశీరాజా, ఇక నా రాజ్యాన్ని నువ్వే తీసుకో, దీని మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు అంటూ తన మనసులోని మాటను తెలియజేశాడు. ఆశ్చర్యపోయాడు కాశీరాజు. అలర్క, నువ్వు క్షత్రియుడివయ్యా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోతానన్న భయంతో ఇలా మాట్లాడటం నీకు ఉచితం కాదు. నువ్వు కోటలో లేవు అని వేగుల ద్వారా తెలుసుకున్న నేను నీ రాక కోసం ఎదురు చూస్తూ నీతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో యుద్ధం చేయను, రాజ్యాన్ని నువ్వే తీసుకోమంటూ ఇలా నువ్వు మాట్లాడటం ఉచితం కాదు అని కాశీరాజు అలర్కుడితో అన్నాడు. రాజా, నువ్వు ఇలా అనుకుంటావని నాకు తెలుసు. నిజానికి నేను ఇలా అనుకునే దత్తాత్రేయ స్వామి సమక్షంలోకి వెళ్ళి నా సమస్యను వివరించాను. ఆ స్వామి నా మీద చూపించినటువంటి కరుణ కారణంగా నాకు నిజమేమిటో తెలిసింది. నువ్వేమనుకున్నా పర్వాలేదు, రాజ్యాన్ని నువ్వే తీసుకుంటావో సుబాహుడే తీసుకుంటాడో మీ ఇష్టం, నాకు అక్కరలేదు అని అలర్కుడు అంటూ ఉంటే కాశీరాజు నిశ్చేష్టుడే చూస్తూ ఉండిపోయాడు. ఆయన ఆశ్చర్యపోవటానికి అలర్కుడు రాజ్యం వద్దు అనటం ఒక్కటే కారణం కాదు. అలా మాట్లాడుతున్న అలర్కుడి దగ్గరికి సుబాహు వచ్చి, తమ్ముడు, ఇంతకాలానికి నీకు జ్ఞానోదయమైనందుకు నాకు చాలా సంతోషం కలుగుతోందయ్యా. మన నలుగురము మదాలస మాతృదేవతకు పుట్టిన పిల్లలమే. మేము ముగ్గురము నివృత్తి మార్గంలో నిర్వాణ పథం వైపు ప్రయాణం చేస్తుంటే నువ్వు ఒక్కడే ప్రవృత్తి మార్గంలో రాజభోగాలను అనుభవిస్తూ ఉత్తమోత్తమైన నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావని గుర్తించిన నేను నీకు కనువిప్పు కలిగించటం కోసమే ఇలా కాశీరాజును ఆశ్రయించానయ్యా అని సుబాహుడు కూడా నిర్వాణ పథం గురించి మాట్లాడుతూ నివృత్తి మార్గం వైపు వెళుతూ ఉన్న వైనాన్ని గమనించిన కాశీరాజుకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఈ అన్నదమ్ములిద్దరూ ఇలా మాట్లాడతారు, ఇప్పుడు ఈ రాజ్యాన్ని నేనేం చేసుకోవాలి అని, నేస్తమా, ఇంతకాలం నాతో స్నేహం చేసి నీ తమ్ముడికి ఉత్తమోత్తమైన మార్గాన్ని చూపించాలన్న ఆలోచనతో నా దగ్గరకు వచ్చావే, మరి నేను కూడా నీ మిత్రుణ్ణే కదా, నాతో ఇలా ప్రవర్తించటం నీకు ధర్మమా అంటూ ప్రశ్నించాడు. అడవులలో తిరిగి దేశాటనం చేసి రాజమర్యాదలు మానవ ధర్మాలను విస్మరించినందుకు నన్ను క్షమించు మిత్రమా. నిజమే, నేను నా అవసరం కోసం నా తమ్ముడికి జ్ఞానోదయం చెయ్యాలన్న సంకల్పంతో నీ దగ్గరకు వచ్చాను. నీవు కూడా సత్యాన్ని గుర్తించి జీవితాన్ని సుఖమయం చేసుకో. అహో విశ్వేశ్వర క్షేత్రే మరణాదపి నో భయం యత్ర సర్వే నిరీక్షంతే మృత్యుం ప్రియ అతిథిం ఇవా. నువ్వు కాశీకి మహారాజువు. కాశీక్షేత్రంలో ప్రతి ఒక్కడు మృత్యువు కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే సాక్షాత్తు ఆ సదాశివుడే వచ్చి వారి చెవిలో పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి మరీ ముక్తిని ప్రసాదిస్తాడన్నటువంటి దృఢమైన విశ్వాసం ప్రతి జీవుడిలో ఉంది కనుక
దానికి ప్రత్యక్ష తార్కారణమే ఇప్పటికీ మనం కాశీలో చూడవచ్చు. ప్రాణాన్ని వదిలేస్తున్న ప్రతి జీవి యొక్క కుడి చెవి పైకి లేచి నిలబడుతుంది. అక్కడ మృతదేహం నుంచి దుర్గంధం రాదు. ఆకాశంలో గద్దలు సంచరించవు. ఇలాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాలు కేవలం భారతదేశంలో మాత్రమే మనకు కనపడతాయి. ఇలాంటి భారతావనిలో జన్మించి ఋషుల యొక్క సందేశాన్ని మనం గుర్తించలేకపోతే, దత్తాత్రేయుని యొక్క కరుణకు మనం పాత్రలం కాలేకపోతే మన జీవితం మనం వృధా చేసుకుంటున్నామన్న సత్యాన్ని ఈ సందర్భంలో మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా సుబాహువు కాశీరాజుకు చెప్పగానే కాశీరాజుకు కూడా ముక్తిపథం వైపు తాను ప్రయాణించాలన్న ఆలోచన కలిగింది. అందుకే రాజ్యాన్ని తన కుమారులకిచ్చి తాను నిర్వాణ పథం వైపు ప్రయాణం సాగించాడు. సుబాహువు తన కోరిక తీరినందుకు, తన తమ్ముడికి జ్ఞానోదయమైనందుకు సంతోషించి తన సాధన క్రమాన్ని కొనసాగిస్తూ తాను సాగిపోయాడు. అలర్కుడు తన పిల్లలకు పట్టాభిషేకం చేసి తాను సాధనా క్రమం కోసం అడవి బాట పట్టాడు. అక్కడ నిరంతర సాధనతో ఆత్మజ్ఞానం ఆయనకు పూర్తిగా సిద్ధించింది. అనంతరం సంసార కూపంలో బాధపడుతున్నటువంటి జీవులనందరినీ చూసి తాను తెలుసుకున్న ఆత్మతత్వం యొక్క ఔన్నత్యాన్ని అందరికీ వివరించాలన్న సంకల్పంతో అద్భుతమైన గీతానికి అంకురార్పణ చేశాడు. అదే అలర్క గీతంగా ప్రసిద్ధికెక్కింది. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే, నేను కూడా ఒక్కనాడు కుక్కలాగా తిరిగినాడ, నేను కూడా ఒక్కనాడు కుక్కలాగా తిరిగినాడ, దత్తగురు కరుణతోట సత్యమేదో తెలిసినాడా అంటూ దత్తగురు కృప వలన తాను పొందిన అద్భుతమైన ఆనందాన్ని అందరికీ అందించాలన్న సంకల్పంతో గీతాలు పాడుతూ ఆత్మతత్వాన్ని గుర్తెరుగుతూ ముక్తిని అందుకోగలిగాడు. అందుకే షష్ఠం అత్రేహే అనపత్యత్వం వృత ప్రాప్తో అనసూయయ అన్వీక్షికీం అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచవాన్ అంటూ భాగవతంలో కూడా అలర్కుని యొక్క ప్రస్తావన మనకు కనపడుతూ ఉంటుంది. ఆ దత్తస్వామి తనను ఆశ్రయించిన భక్తులందరికీ ముక్తి ఇస్తున్నాడన్న సత్యాన్ని గుర్తించిన మనకు ఆ స్వామి సాక్షాత్కారం పొందాలన్న ఆలోచన కలగటం సహజమే. మన కోరికలను కూడా ఆయనను అర్చించి నెరవేర్చుకుందామన్న సంకల్పం మనలో ఉత్పన్నం కావటం కూడా సహజమే. మరి దానికి ఏదైనా మార్గం ఉన్నదా అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ప్రదక్షిణ నీ కోరికలన్నింటినీ తీర్చి నీకు ముక్తిపథాన్ని ప్రసాదించి ఆ స్వామి సాక్షాత్కారాన్ని నీకు అందజేసే అద్భుతమైన సాధనం. ఆ దత్త ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే సూర్యోదయానికి ముందరే నిద్రలేచి శుచిగా స్నానం చేసి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మదేత్ పుండరీకాక్షం సహ బాహ్యాభ్యంతర శుచి అని అంతర్బాహ్య శుద్ధి కోసం ఈ శ్లోకాన్ని చదువుకొని ఒక చెక్క పీట మీద దత్తవుని యొక్క విగ్రహాన్ని గురు చరిత్రను ఉంచి నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతిం తే దేహిమాం రక్ష భక్తిం తే దేహిమాం దృఢం అని ఆయన స్మరణను ఆయన భక్తిని కలుగజేయాలన్న ఆలోచనతో ఉచ్చరిస్తూ ఆయనకు ప్రదక్షిణ చేసిన తరువాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని మీరు ఉచ్చరించగలిగితే మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఆ నామాలన్నీ ఈ శ్లోకంలో నిక్షిప్తం చేయబడ్డాయి. వరద కార్తవీర్యాది రాజరాజ్య ప్రదాయో నఘః విశ్వశ్లాఘోమితాచారో దత్తాత్రేయో మునీశ్వర పరాశక్తి పదాశ్లిష్ట యోగానంద సదోన్మద సమస్తవైరి తేజో హృత్ పరమామృత సాగర అనసూయ
గర్భరత్న భోగ మోక్ష సుఖప్రద శ్రీపాద వల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతి అన్న ఈ శ్లోకాన్ని ప్రదక్షిణలు కాగానే 108 సార్లు ప్రతినిత్యము చెప్పి చూడండి. అనంతరం మీ జీవితంలో వచ్చే మార్పు, మీ కోరిక నెరవేరేటువంటి తీరు మీరు ప్రత్యక్షంగా గమనించగలుగుతారు. 2 లక్షల సార్లు ఈ విధంగా ఉచ్చారణ చేసి ప్రదక్షిణ చేసిన వారు దత్తాత్రేయ సాక్షాత్కారాన్ని పొందారు. కనుక ఆ స్వామిని ఆశ్రయించి ఆయనకు ప్రదక్షిణ చేస్తూ నీ జీవితంలోని సమస్యలన్నిటికీ పరిష్కరించుకునేటువంటి మార్గమే దత్త ప్రదక్షిణ. అనంతరం ఆ స్వామి ఏ ఏ రూపాలలో మనను కటాక్షించాడో, ఏ విధంగా ప్రజలను ఇప్పటికీ ఆయన కాపాడుతున్నాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో అవతారాలున్నా ప్రధానంగా 2 అవతారాల గురించి ఇక్కడ మీకు విన్నవించే ప్రయత్నం చేస్తాను. 550 సంవత్సరాలకు పూర్వం పిఠాపురంలో రాజశర్మ సుమతి దంపతులకు ఆ స్వామి అవతరించాడు. ఆ కథనం అద్భుతంగా ఉంటుంది. రాజశర్మ సుమతి దంపతులకు సంతానం సమస్యగా మారింది. సంతానం కలగగానే పురిటిలోనే మరణించటము లేదా గర్భమే విచ్ఛేదం కావటమో జరుగుతోంది. బతికిన 2 కుమారులు ఒకరు గుడ్డితనంతో, ఒకరు కుంటితనంతో అవస్థపడుతూ ఉన్నారు. నిత్యము దత్తాత్రేయ స్వామిని అర్చిస్తున్న తమకు ఇన్ని సమస్యలు ఎందుకు కలుగుతున్నాయో వారికి అర్థం కాలేదు. కానీ దృఢమైన సంకల్పంతో, పూర్తి విశ్వాసంతో ఆ స్వామిని విశ్వసించి అర్చించటం ప్రారంభించారు. ఒకరోజు రాజశర్మ ఇంట్లో పితృకార్యం జరుగుతూ ఉంది. ఆ సమయంలో భవతి భిక్షాందేహి అన్నటువంటి పిలుపు వినపడి భిక్షుకు రూపంలో స్వామి కటాక్షిస్తాడన్న పూర్తి విశ్వాసం కలిగిన ఆ తల్లి పితృకార్యం జరుగుతున్నప్పటికీ, ఇంకా భోక్తలు భోజనం చేయకపోయినప్పటికీ వచ్చిన వాడికి భిక్ష ఇవ్వాలన్న ఆలోచనతో భిక్ష తీసుకొని ఆ భిక్షుకు దగ్గరకు వెళ్ళింది. ఆశ్చర్యపోయింది. దత్త సాక్షాత్కారం లభించింది. కళ్ళ ఎదుట ఆ స్వామి కనపడుతూ ఉండేసరికి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది ఆ తల్లి. అందుకే భిక్ష సమర్పించిన తరువాత సాష్టాంగదండ ప్రణామం చేసింది. ఏం కావాలమ్మా, ఆర్తిగా ఉన్నావు అంటూ ప్రశ్నించారు స్వామి. స్వామి, నా కడుపు ఎప్పుడూ పండటం లేదు. జన్మించిన సంతానం కూడా గుండెల మీద కుంపటిగా మారింది. గుడ్డితనంతో బాధపడుతూ ఒకడు, కుంటితనంతో బాధపడుతూ ఒకరు ఇంట్లో ప్రతినిత్యము కనపడుతూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది. నీలాంటి సంతానాన్ని పొందాలన్నదే నా కోరిక, తీర్చగలవా అంటూ ప్రార్థించింది. నన్ను నమ్మిన వారి కోరిక తీరకుండా ఉంటుందా తల్లి? తప్పకుండా నీ గర్భాన నేను ఉదయిస్తాను. కానీ ఒక్క షరతు, నేను సన్యాసాశ్రమం స్వీకరించాలి అని నిర్ణయించుకున్నప్పుడు మాత్రం నాకు నువ్వు అడ్డు చెప్పవద్దు అంటూ ఆ తల్లిని ఆశీర్వదించారు స్వామి. అనంతరం సుమతి రాజశర్మలకు అద్భుతమైన సంతానం కలిగింది. అద్భుతమైన చిహ్నాలతో ఆయన పాదాలు ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాస్వర చక్ర చాప హల కులిశ అంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును అంటూ ఆ నరసింహస్వామి యొక్క వర్ణన ఎలా జరిగిందో ఆ శుభ చిహ్నాలన్నీ ఈ స్వామి ఈ పిల్లవాని యొక్క పాదాలలో కనపడగానే ఆయనకు శ్రీపాద వల్లభుడు అంటూ నామకరణం చేశారు ఆ తల్లిదండ్రులు. అనంతరం జాతకర్మలు జరిపించి ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించారు. అన్ని విద్యలకు మూలమైన ఆ స్వామికి విద్య నేర్చుకోవటం ఒక ఆట కాక మరేమిటి. అందుకే
చతుర్దశ విద్యలను అవలీలగా అభ్యాసం చేశారు. అనంతరం వివాహ ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులను చూసి ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా భావించే నాకు వివాహం తలపెట్టవద్దంటూ నిరాకరించారు. అనంతరం నీవు కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే మాకు దిక్కెవ్వరు, ఉన్న 2 కుమారులు అవిటితనంతో బాధపడుతున్నారు కదా అని ఆ తల్లి ప్రశ్నించగానే తన కరుణాపూరిత దృక్కులను 2 అన్నల మీదికి ప్రసరింపజేసిన మరుక్షణం గుడ్డితనము కుంటితనము పోయి సర్వాంగ సుందరంగా వారక్కడ విలసిల్లారు. ఆయన కృపా కటాక్ష వీక్షణం సోకిన కారణంగా చతుర్వేదాలను వారు వల్లెవేయటం ప్రారంభించారు. అమ్మా, నీ కోరిక తీరింది కదా, ఇక మీ జీవితాలు చరితార్థమవుతాయి, నీకు ఏ సమస్య ఉండదు అని తల్లి దగ్గర అనుమతి తీసుకొని తన సంచారాన్ని ప్రారంభించారు. మొదట బదరికాశ్రమానికి చేరుకున్నారు. అనంతరం గోకర్ణానికి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు నివాసమున్నారు. అక్కడ నుంచి శ్రీశైలానికి వచ్చి 4 నెలలు అక్కడ నివసించారు. అనంతరం కృష్ణానదీ తీరాన ఉన్న కురుగామి నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ ఆ స్వామి చూపిన లీలలు అనేకాలు. స్వామికి కానుకలు సమర్పించాలన్న ఆలోచనతో రొక్కాన్ని తీసుకువస్తున్న ఒక భక్తుడు దొంగల బారిన పడి ప్రాణాలు కోల్పోతే స్వామియే ప్రత్యక్షంగా తన త్రిశూలంతో ఆ దొంగలను హతమార్చి తన భస్మంతో ఆ భక్తుడికి బ్రతుకునిచ్చారు. అలానే బట్టలు ఉతికి జీవనాన్ని గడుపుతున్న ఒక భక్తుడు దరిద్రంతో బాధపడుతూ ఉంటే నువ్వు మహారాజు అయ్యేటువంటి అవకాశం నీకు కల్పిస్తాను అని వరం ఇచ్చాడు. స్వామి, నిన్ను వదిలి రాజుగా బ్రతకటం నాకు ఇష్టం లేదు అని చెప్పగానే, అయితే వచ్చే జన్మలో ఆ రాచరికాన్ని నువ్వు అనుభవించగలుగుతావు అని కటాక్షించారు. ముఖ్యమైన లీల, భర్తను కోల్పోయిన ఒక యువతి తన కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి దృశ్యం స్వామి కంటబడింది. అదే సమయంలో ఆ అభాగ్యురాలు స్వామిని దర్శించి తన కష్టాన్ని చెప్పుకుంది. నా భర్త మహావిద్వాంసుడు, కానీ నా కుమారుడు అక్షరం ముక్క రానటువంటి విద్యాహీనుడు, అడుక్కోవటం కూడా చేత కానటువంటి అభాగ్యుడు. నా భర్త మరణించిన తరువాత వీడి కోసం నేను ముష్టెత్తుకుంటూ ఉంటే అందరూ మమ్మల్ని అవహేళన చేస్తూ ఉన్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుందామని ఈ కృష్ణానదికి వచ్చాను అంటూ తన బాధను వెళ్ళగక్కింది ఆ అభాగ్యురాలు. నీ కోరిక ఏమిటో తెలియజేయగలవా? ఇంతగా బాధపడుతున్నావు కదా అనగానే, నాకు ఒక్కటే కోరిక స్వామి, నీవు నా కడుపున పుట్టాలి, నీలాంటి సంతానానికి నేను తల్లిని కావాలి అని కోరింది. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. శని ప్రదోష శివార్చనను ప్రతినిత్యము ఈ జన్మలో నువ్వు ప్రారంభించగలిగితే వచ్చే జన్మలో నీకు నేను పుత్రుడిగా జన్మిస్తాను, ఇక నీ కుమారుడి గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు అంటూ ఆ కుమారుడి శిరస్సు మీద హస్తమస్తక సంయోగంతో కటాక్షాన్ని అందించి చతుర్దశ విద్యా పారంగతుడిగా అతనిని మార్చివేశారు స్వామి. స్వామి కృపకు నోచుకున్న ఆ తల్లి దీక్షగా బతికినంతకాలము శని ప్రదోష శివార్చన చేసిన కారణాన మహారాష్ట్రలోని కరంజ పట్టణంలో ఒక బ్రాహ్మణుడికి కుమార్తెగా జన్మించి మాధవుడిని పెళ్లి చేసుకుంది. 16వ ఏట ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. అతనికి నృసింహుడు అని నామకరణం చేశారు. అతి చిన్న ప్రాయంలోనే వివాహం చేసుకున్న ఆ తల్లి పిల్లవాడికి కావలసిన పాలను అందించలేకపోయింది. అందుకే భర్తతో, స్వామి
ఆవు పాల ఏర్పాటు చేయగలుగుతారా? పిల్లవాడికి ఎన్ని పాలు తాగినా ఆకలి తీరటం లేదు అంటే తన మనసులోని బాధను తెలియజేసింది. అలా మాట్లాడుతున్న సమయంలో ఆ పిల్లవాడి హస్తము ఆ తల్లి రొమ్ములకు తాకింది. అంతే, గంగా ప్రవాహంలా పాలధార ఉద్భవించింది. ఆశ్చర్యపోయింది ఆ తల్లి. అనంతరము పిల్లవాడి చేతికి ఇనుప ముక్క తాకగానే అది బంగారంగా మారిపోయింది. ఆశ్చర్యపోయారు. పిల్లవాడి నోట నుంచి ఒక్క మాట రావటం లేదు. కానీ అతను చూపిస్తున్న మహిమలు వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అందుకే వారు పిల్లవాడికి దిష్టి తాకుతుందని గది తలుపులు మూసి అక్కడ ఉన్నటువంటి మరొక ఇనుప వస్తువును అతని చేతికి తాకించారు. ఆశ్చర్యంగా అది కూడా బంగారంగా మారిపోయింది. అదే కాదు, అక్కడ కనపడుతున్న ప్రతి వస్తువు ఆయన దృక్కులు సోకి బంగారంగా మారిపోయాయి. అప్పుడు సాష్టాంగ దండ ప్రణామం చేసి, స్వామి, ఎవరు నువ్వు? ఏమిటి ఈ లీల? ఇన్ని మాయలు చూపిస్తున్న నువ్వు మాట్లాడలేకపోవడానికి కారణమేమిటి అంటే తనకు ఉపనయనం చెయ్యమంటూ సంజ్ఞల ద్వారా తెలియజేశారు. ఉపనయనం జరిగిన మరుక్షణం అద్భుతమైన వేద మంత్రాలనన్నింటినీ ఉచ్చరిస్తూ సన్యాసాశ్రమానికి అనుమతి ఇవ్వమని తల్లిని అభ్యర్థించాడు ఆ నృసింహుడు. ఆ నృసింహుడే కాశీకి చేరి కృష్ణ సరస్వతి యొక్క నేతృత్వంలో శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించి అందరి కష్టాలను తీర్చటానికి, ఆశ్రయించిన వారి కోరికలన్నింటినీ నెరవేర్చటానికి తన జీవితాన్ని సమాజానికి అర్పించారు. అనేకమైనటువంటి లీలలను చూపించిన ఆ దత్తాత్రేయుని అంశ అయిన శ్రీ నృసింహ సరస్వతి ఒకనాడు కృష్ణానదిలో పూల పడవలో ప్రవాహానికి ఎదురుగా తన ప్రయాణాన్ని ప్రారంభించి మళ్ళీ ఎవరికీ కనపడలేదు. ఇలా ఆ దత్తాత్రేయుని అవతారాలు ఎన్నెన్నో ఆయన లీలలను స్మరిస్తూ, ఆయన నామాన్ని జపిస్తూ, ఆయనకు ప్రదక్షిణ చేస్తూ, ఆయన స్తోత్రాలను ప్రతినిత్యము మరచిపోకుండా జపిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.